సర్వే ఆఫ్ ఇండియా అయినా సింగ్ గారు వచ్చినప్పుడు చెప్పినారు. కానీ బాగా జరిగిందా లేదా అని ప్రజలకు అదే తెలుస్తుంది. మీకు మేము మీకు కావాలంటే వెళ్దాం, ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి గ్రామంలో కూడా మిస్టేకే. మీరు ఆ క్యూఆర్ కోడ్ కొడితే ఎవరు పక్కన భూమి చూపించేటట్టు చేశారు వాళ్ళు. ఎక్కడ కూడా ప్రాపర్గా వాళ్ళకి చెప్పి కూడా, అంటే ఇప్పుడు మీ భూమి ఉంది మీకు చెప్పాలా, ఈ ఫలానా రోజు మేము రీసెర్చ్ సర్వేకి వస్తున్నాం, ఇది రెండు నెలల్లో 2000 ఎకరాలు చేసి 2000 గ్రామాలు చేసామంటారు. ఎట్లా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ వచ్చినది మేము చేసాం. ఇది ఇన్సెంటివ్ డ్రివెన్ ప్రోగ్రామ్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఇట్. అది ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు. డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ అనేది నేషనల్ ప్రాజెక్ట్. దాంట్లో అది అప్పటి నుంచి వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. ఎవరు సర్వే జరిగేటప్పుడు ఎవరికన్నా అది నేషనల్ ఇప్పుడు రోడ్డు వేస్తూ ఉంటాం, రోడ్డుకి మనకి ఎంతేసి మనం బిల్లు పెడితే అలా ఎలా ఇస్తారో ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మనకి ప్రక్రియ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ ఇంకా కొన్ని డబ్బులు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇన్సెంటివ్ వస్తుంది, దాన్ని మళ్ళీ మనం దీనికి వాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేగా చెప్పాను, ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టాం, ప్రతి గ్రామంలో మేము సమయం కేటాయించాం. 2,70,000 అప్లికేషన్లు వస్తే అన్నీ కూడా 1 by 1 సాల్వ్ చేశాం. అలాగే జాయింట్ ఎల్పిఎం ఈ రోజు కూడా 2 లక్షల మంది ఇంకా చేయించుకోవాల్సింది ఉంది. మేము చెబుతా ఉన్నాం, జాయింట్ ఎల్పిఎం విడగొట్టుకోండి, ఫ్రీగా చేస్తుంది గవర్నమెంట్ అని. కాదు, ఎవరైతే అమ్ముకోవడం కోసం వెళ్తారో అప్పుడు ఈ జాయింట్ ఎల్పిఎం విడగొడితేనే అది అమ్ముకోగలరు. కాబట్టి అప్పుడు తొందరపాటు పడి వాళ్ళు అయ్యో మాకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు. మళ్ళీ జాయింట్ ఎల్పిఎం విడగొట్టడానికి 15 రోజులు సమయం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఒక కాంప్లికేషన్ కనపడ్డాయి అంతే. సో మేము మాత్రం గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాంట్లో వచ్చిన సమస్యలు దీంట్లో వచ్చిన సమస్యలు అన్నీ కూడా 1 by 1 అన్ని రిజాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. దాని తర్వాతనే ఈ నూతన పాస్బుక్లు మేము ఇచ్చాం. దీంట్లో క్లరికల్ మిస్టేక్స్ ఉంటే అవన్నీ 1,00,000 చిల్లర మాకు అవుట్ ఆఫ్ 18 lakhs చేంజ్ మాకు 1,20,000 ఎంతో వచ్చినాయి. మాకు ఏది మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న ఆధార్ నంబర్ మిస్టేక్ పడిందో లేకపోతే ఇంకోటి అవి కూడా మేము కొత్తవి కొట్టి మళ్ళీ ఇస్తున్నాం వాళ్ళకి. చాలా మంది 30 సెంట్లు ఉంటే 28 సెంట్లు అట్లా భూమి చాలా వేరియేషన్స్ వచ్చింది. దాంట్లో ఎంతవరకు కరెక్షన్ చేశారు? ఏదైతే ఇప్పుడు కొత్తగా అంటే గతంలో రీసర్వే రూల్ ప్రకారంగా అయితే 5% ఆఫ్ డిఫరెన్స్ ఈజ్ యాక్సెప్టబుల్. అది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దీన్ని. అయినప్పటికీ కూడా ఆ భూమి కనుక పక్కన ఉంటే గ్రామ సభ పెట్టి గ్రామ పెద్దలతో మీటింగ్ పెట్టి అది కూడా ఇప్పించే ఏర్పాటు నూతనంగా ఈ గవర్నమెంట్ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. యాక్చువల్గా 5% ఆఫ్ ఎక్స్టెంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. సార్, ఈ 17,000 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్ సర్వే చేసినారు జగన్ గవర్నమెంట్లో. తర్వాత 6,000 రెవెన్యూ విలేజ్ కొలతలు పూర్తయ్యాయి, రికార్డు కూడా అప్గ్రేడ్ చేశారు. 17,000 అవ్వలేదు, 6,688లో అయినాయి. దాంట్లోనే ఎన్ని తప్పులు వచ్చినాయి. డ్రోన్ సర్వే 17,000 రెవెన్యూ విలేజ్లో డ్రోన్ సర్వే చేశారు. 6,000 సంథింగ్ రెవెన్యూ విలేజ్లో కొలతలు పూర్తి చేసి అప్గ్రేడ్ చేశారు రికార్డు. రికార్డ్ అప్డేట్లోనే వచ్చిన ప్రాబ్లమ్స్ అంతా కూడా నేను చెప్పింది అదే కదా బ్రదర్. వాళ్ళ ఫోటో వేసి పాస్బుక్ అందరికీ అందరి ఇళ్లలో ఈ ఫోటో ఉండాలి, దిష్టిబొమ్మలాగా ఉండాలి, అయితే బయట రాళ్ళు ఉండాలనే లక్ష్యంతో పనిచేశారు తప్ప ఎక్కడ కూడా వారికి హ్యాపీనెస్ ఇచ్చే విధంగా, వాళ్ళ హక్కు కల్పించే విధంగా ఒక భరోసాను మాత్రం ఇవ్వలేకపోయారు. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ తప్పకుండా ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్క భూ హక్కుదారుడికి అతను భరోసా కల్పించాలి లక్ష్యంతో పనిచేస్తున్నాం, భరోసా కల్పించి తీరుతామని చెప్పేసి కూడా మేము చాలా క్లియర్ చెప్తా ఉన్నాం. సర్వే రాళ్ళు అనేది డెఫినెట్గా ఎవరన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా ఫోటో నీ ఫోటో కాదు, ఎవరు ఇస్తే వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు. ఏదైతే మెయిన్ ఇంతకుముందు అంటే అదైతే మూల రాయి ఉంటుందో గ్రామానికి దాన్ని బట్టి చైన్ బట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, రోవర్స్ ఉన్నాయి, దానికి డ్రోన్స్ ఉన్నాయి, దాని ప్రకారం లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ రేఖాంశ ఆకాంక్షల దాని ప్రకారంగా మనకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది. సో అయినప్పటికి కూడా ఆ భూ హక్కుదారుడికి నాకు హద్దులు ఉండాలి అనేది కోరిక ఉంటుంది. హద్దులు ఉంటే అతను పెట్టుకుంటాడు, లేదంటే ఉన్నాయి తీసేసినవి అని పెట్టుకుంటారు. దాని గురించి మనకు ఎవరు ఆపడానికి లేదు, చేయడానికి లేదు. అంతేగాని అతను ఫోటో వేసి పెట్టుకుంటే రేపు పొద్దున్న 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తవ్వకాల బయటకు వస్తే ఈ రాజు ఉండేవాడు, రాజు పాలించాడు, ఫ్రీగా ఇచ్చాడు చెప్పుకుంటాక ఇది మనకెందుకు దిష్టి బొమ్మ. దాన్ని అదే గ్రామానికి ఉపయోగించుకునే విధంగా దాన్ని గ్రైండ్ చేసి దానికి ఇప్పుడు గ్రామాల్లో మనం ఎందుకు మందిరాల దగ్గర, లైబ్రరీస్ దగ్గర అట్లా వాడుకునే విధంగా గ్రామ పంచాయతీకి అప్పచెప్తారు. కానీ చాలా మంది 20 లక్షల మంది వరకు వాళ్ళు ఏదో ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు. వాటి మీద కూడా ఇచ్చారు, మరి వాటిని ఏం చేస్తున్నారు? ఏదండి? ఇళ్ల
పట్టాలు కూడా ఇచ్చారు కదండి. కన్వెన్స్ డీడ్లు తీసుకోకుండా ఉన్నది 7 లక్షల మంది, అంటే 7 లక్షల మంది బినామీదారులు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ముందు దాని సంగతి చూడు బ్రదర్ నువ్వు. డెఫినెట్గా ఏ హక్కు పత్రం ఇప్పుడు జనరల్గా ఏదన్నా ఒక స్కీములో ప్రభుత్వం ఇచ్చింది, ఒక టెంపరీగా ఇచ్చినప్పుడు ఫోటో అనేది గవర్నమెంట్ది, ముఖ్యమంత్రి గారిది వేసుకోవచ్చు. ఏదన్నా మనం సంక్రాంతి కానుక ఒక బ్యాగ్ ఇచ్చామో, లేకపోతే టెంపరీగా వాడుకునే ఒక డాక్యుమెంట్ వచ్చింది అనుకోండి, దానికి వాడుకోవచ్చు తప్ప పర్మనెంట్గా అతని హక్కు ఉండేది వాళ్ళకి వారసత్వంగా వచ్చే భూమి దాని మీద కానీ దీని మీద ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఉండకూడదనే లక్ష్యంతోనే ఆ రోజు మేము చాలా దగ్గర ఎలక్షన్ ముందే దీన్ని చింపాము, దీన్ని కాల్చాము. ఈరోజు రాగానే ఇంత ఖర్చు అయినప్పటికీ కూడా పగడ్బందీగా, ఎందుకంటే మరి చేస్తూ ఉన్నప్పటికీ కూడా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ మిస్టేక్స్ రాకుండా ఉండాలనేది చాలా డీటెయిల్గా మేము ఒక ఎస్ఓపి పెట్టుకుని దాని ప్రకారంగా చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ, ఇప్పుడు మీకు ఇంత చెప్పినట్టుగా ఒక బ్రీఫ్ ఇచ్చి అది ఈ కేవైసీ తీసుకున్న తర్వాత పాస్బుక్ ప్రింట్ చేస్తున్నాం. 20 రూపాయలు ఎక్స్ట్రా, అప్పుడు 50 10 రూపాయలు ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు కానీ ఉచితంగా అతనికి ఇవ్వాలి, ప్లస్ అతని యొక్క అప్రూవల్ ఉండాలనే లక్ష్యంతోనే మేము ఇప్పుడు ఎదిగి నూతనంగా మళ్ళీ మేము స్టార్ట్ చేశాం. ఇప్పుడు కూడా ఇప్పుడు నా భూమి నేనే వేసుకుంటా కదా, నీ భూమి నువ్వే వేసుకుంటావు కదా, సరే ఉంటే వేసుకుంటావు లేదా గ్రామంలో ఉంటే వేస్తారు. దాని గురించి అది పెద్ద బిగ్ క్వశ్చన్, బిగ్ ఆన్సర్ కాదు. గవర్నమెంట్ ఇప్పుడు అతనికి అతని ఫోటో పిచ్చింది కాబట్టి, ప్రచారం పిచ్చింది కాబట్టి ఎప్పటికి కూడా నేనే ఒక సామంత రాజుని ఇక్కడ నేను నా భూములో నా ఫోటోలో ఉండాలి అనే ఆలోచన ఉంది కాబట్టి అతని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ 700 కోట్ల రూపాయలు తెచ్చుకుని చేసుకున్నటువంటి అది అలాంటిది ఎవరు హర్షిస్తారా అండి? ఎవరు హర్షించరు. ఇప్పుడు నీకు ఒక ఎకరం భూమి ఉంది బ్రదర్, నువ్వు వేసుకోవడానికి 7,000, 5,000, 10,000 అవుతుంది, నువ్వు వేసుకుంటావు. లేదంటే మనం వేసుకునే వాళ్ళం, గతంలో వేసుకునే వాళ్ళం, ఎవరు ఏమని చెప్పలేదు, ప్రజలు ఏమో కోరుకోలేదే నీ ఫోటో ఏమని చెప్పి. అదే ఏదో రకంగా చేస్తాం, దానికి డెఫినెట్గా అది కూడా చేసాం, అక్కడే ఉంచాం. మేము ఏం తెచ్చుకుని మా ఇంట్లోకి వేసుకోవట్లేదు. మేము వాళ్ళలాగా రాక్షస సైకోతత్వం మాకు లేదు. మేము అదే గ్రామంలో అక్కడే ఉంచుతున్నాం, అక్కడే వాళ్ళు వాడుకోవచ్చు. దాన్ని గ్రైండింగ్ చేయించేసి వేయించాం అంతే. ఇది డెమోక్రటిక్ కంట్రీ బ్రదర్, ఎవరు కావాల్సి చేయొచ్చు. ఎక్కడన్నా నీకు అసలు ఆ పార్టీ కనపడుతుంది, ఊరికి చెప్పే ఇప్పుడు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు. కావాలంటే ఒక బురద వేయటం తప్ప వాళ్ళకి ఆ కళ్ళు పొరలు ఇంకా పోలేదు. 11 ఉన్నాయి, ఇంకొకటి పోయింది, ఇంకొకటి మిగులుతుంది. ఆయన ఒకటి మిగులుతారు తప్ప ఎవరు వచ్చేవాడు కూడా లేడు. థ్యాంక్ యూ. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు నీకు కోర్టుకు వెళ్ళే అధికారాలు లేకుండా వాళ్ళ అధికారాలు హరించే విధంగా ఉన్నటువంటి వ్యవస్థ. మేము అలాంటి ఎప్పుడు మేము చేయమే. మేము ఎప్పుడు ప్రజాహితం కోరుతాం, వారికి హక్కుని ఇంకా గట్టిగా కల్పిస్తాం. వాళ్ళ హక్కులు మేము హరించాం. వారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టిన టీఆర్ఓ అని చెప్పేసి వాళ్ళ మిత్రులు పెట్టుకునే విధంగా, ఎవరిని పడతారు పెట్టుకునే విధంగా ఇప్పుడు అధికారులు ఉంటారు, వాళ్ళు కాకుండా వాళ్ళు పెట్టుకునే విధంగా పెట్టారు. మనం డిస్ట్రిక్ట్ జడ్జిలు మెయిన్ హైకోర్టుకు పోవాలా, అప్పుడు అందరూ పోగల స్తోమత ఉంటుందా? హైకోర్టులకు పోయే గ్రామంలో ఉన్న వాళ్ళకి, చిన్న వాళ్ళకి అలాంటిది ఉండదు. లేదు 3 నెలలు నేను అమెరికాలో పోయొచ్చానో